హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి పోషకాల ఘని మునగాకు కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు కారప్పొడి వందల వ్యాధుల్ని దూరం చేస్తుందండి. ఈ మునగాకు కారప్పొడి మనము ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను మునగాకుల్ని తెచ్చుకున్నానండి. ఇవి ఒక ప్లేట్లోకి చక్కగా ఆకులన్నీ దూసుకొని వేసుకుందామండి. లేట్ అయినా పర్వాలేదు, ఆకులన్నీ నెమ్మదిగానైనా సరే చక్కగా దూసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఈ మునగాకు కారప్పొడి తినటం వలన ఎన్నో వ్యాధులను మన దరికి రానివ్వకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చండి. చూడండి, ఇలాగా మొత్తం మునగాకుల్ని ఇలా దూసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. తర్వాత ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఆ నీటిలో ఈ మునగాకుల్ని శుభ్రంగా కడుక్కుందామండి, దుమ్ము ధూళి లేకుండా. తర్వాత ఒక చిల్లులు గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ మునగాకుని నీళ్లు మొత్తం పిండుకొని వేసేసుకుందాము. నీళ్లు అస్సలు ఉండకూడదండి, ఇది మనము నిల్వ చేసుకునే కారప్పొడి కదండి. అందుకని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ మునగాకు మొత్తం మనము ఇలా పరుచుకోవాలండి, ఆరబెట్టుకోవాలి. ఇది ఎండలో ఆరబెట్టకూడదండి, నీడలోనే ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మినప్పప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి. నేను ఒక 20 దాకా వేసానండి ఎండుమిరపకాయలు. తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకుందాము. అలాగే చిన్నుల్లిపాయలండి రెబ్బలు ఒక 10-15 వేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. సన్నని మంట మీద అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. తర్వాత కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఎంత క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి కారప్పొడి. నిల్వ కూడా చాలా రోజుల వరకు ఉంటుంది. తడి అస్సలు ఉండకూడదండి. ఇలా కలుపుతూ సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు కారప్పొడి తినటం వల్ల మనకి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి. పిల్లలు పెద్దలకు చక్కగా పెట్టండి. చూడండి ఎంత క్రిస్పీగా వేగిపోయిందో ఈ మునగాకు. తర్వాత మిక్సీ జార్లోకి ఈ దినుసులన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని అలాగే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. అలాగే ఫ్రై చేసుకున్న మునగాకును కూడా వేసేసుకుందామండి. వేసుకొని స్పూన్తో కలుపుతూ చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా మునగాకు కారప్పొడిని మనం పొడి పొడిగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి.
చూడండి, స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మునగాకు కారప్పొడి తినటం వలన షుగర్ వ్యాధి కూడా కంట్రోల్లో ఉంటుందండి. రోజు అన్నంలోకైతే తినేసేయచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. చూడండి, వేడి వేడి అన్నంలోకైతే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ మునగాకు పొడిని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. హైప్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.